దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము సెప్టెంబర్ నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. సామెతలు 13:12. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని జ్ఞానం వలన వనగూడే మేళ్ళు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. మానవుడు 100% కోరిక జీవి. తను జీవించిన కాలమంతా రకరకాల కోరికల ఆలోచనలతోనే నిమగ్నమై ఉంటాడు అనేది సాధారణమే. నేటి ధ్యాన వాక్యము కూడా అదే. అయితే దేవుడు కూడా మానవుల కోరికలను నెరవేర్చాలనే ఉంటాడు, ఎదురు చూస్తుంటాడు. మానవుల కోరికలు నెరవేర్చుటకు దేవునికి ఏమి కావాలి? దేవుని యందు భయభక్తులు కలిగి వినయ విధేయతలతో ఆయన ఆజ్ఞలను పాటించుచు ఉన్నటువంటి అతని కోరికలు దేవుడు తీరుస్తాడు తప్పకుండా. ఒకవేళ కొందరు వారి కోరికలు ఉన్న ఫలంగా నెరవేరటలేదే, ఎంత ప్రార్థించినా, ఎంత దేవుని సన్నిధిని మొరపెట్టుకుంటున్నా నెరవేరటం లేదు అని వేదన పడేవారు ఉంటారు. పరిశుద్ధ గ్రంథము పరిశీలిస్తే దేవుని ఆశీర్వాదం కొరకు ఎంతమందో ఎదురు చూస్తున్నట్లు మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి సంబంధించినటువంటిది అంశము విశ్వాసులకు తండ్రి మరియు దేవుని చేత నా స్నేహితుడు అని అనిపించుకున్న అబ్రహాము దేవునిచే వాగ్దానం చేసిన బిడ్డను పొందుకుంటానికి ఎంత టైం పట్టింది? ఈయన వాగ్దానం చేసిన నాట నుండి 25 సంవత్సరాలు అబ్రహాము వేచి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం ప్రవచనాల నుండి మనం తెలుసుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముకి చేసిన వాగ్దానము నెరవేరాలంటే 25 సంవత్సరాలు పట్టిందట. ఎంత నిరీక్షణ, ఎంత ఓపిక అబ్రహాముకి కాదా? మరి అది నిరీక్షణతోనే ఉన్నాడు అబ్రహాం గారు. 25 సంవత్సరాలు. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకర విషయము! దేవుడు తప్పకుండా చేస్తాడు అన్నటువంటి విశ్వాసముతో 25 సంవత్సరాలు ఎదురు చూచాడు అబ్రహాము. యోసేపు ఐగుప్తులో ప్రధానమైన స్థానాన్ని పొందడానికి 17 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు రాజుగా సింహాసనం అధిష్ఠించడానికి చాలా సంవత్సరాలు పట్టింది. దావీదు దేవుని హృదయానుసారుడు అని దేవునిచే గుర్తించబడిన దావీదు మన కోరిక సిద్ధించిన ఎడల అది జీవవృక్షమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన మనోవాంఛ జరగలేదని నిరుత్సాహపడకూడదు. మనము ముఖము మీద గల ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేసే మన కృపగల తండ్రి యేసయ్య ఉన్నాడు. మనలను చూస్తున్నాడు. ఆయన మన కన్నీటి బిందువులు తుడిచివేస్తాడు. మరి అలా ఆయన తుడిచివేస్తాడని ఎదురు చూస్తున్న మానవుడా, నీవు నీ హృదయములో ఉన్న దురాలోచన, పగ, అసూయ
ద్వేషము, అహంకారము తీసి బయట పడేసావా? మరి ఆయన చేసిన వాగ్దానం కానీ నీకు నెరవేరవలసినటువంటి ఒక కోరిక కానీ అది జరగాలంటే ముందర నీలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు, దుష్టక్రియలు అవి బయటేసావా? మరి నీవు వాటిని లోనే ఉంచుకొని దేవుని నుండి సహాయం కోరుతున్నావా? జ్ఞానాన్ని ప్రదర్శించు, దేవునికి అనుకూలంగా ప్రవర్తించాలి. మనము దేవుని మేలు మనము పొందుకోవాలి. దేవునికి నమ్మకమైనటువంటి విశ్వాసము గలటువంటి మనిషిగా మనము జీవించాలి. పగ, ద్వేషాలు అస్సలు పనికిరావు. దేవునికి కావలసింది ఏమిటంటే ప్రేమ కలిగి ఉంటే సమస్తము మనకి అనుకూలంగా నెరవేర్చబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక నేటి ధ్యాన వాక్యానుసారము ఒక్కసారి మనము నిలిచి ఆలోచించి ఏది ఉత్తమమో అది తెలుసుకొని, ఎందుకంటే ఏది ఉత్తమమో అది దేవుడు మనకు తెలిపే ఉన్నాడు. మీకా ప్రవక్త రాస్తాడు కదా, 6వ అధ్యాయం 8వ వచనములో, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. కనుక తెలుసు మనకి ఎలా ఉండాల్సిందనేది, మంచి చెడు రెండూ తెలుసు. కనుక మనం మంచి మార్గమున, సన్మార్గమున మనం నడుచుచు దేవుని మహిమపరచుచు మన కోరికలు మనము నెరవేర్చుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా దేవా. మా యొక్క హృదయాలోచనల్లో తండ్రి ఏది మంచో, ఏది జరగనయ్యుండాలో తండ్రి, అది మాకు జరిగించమని తండ్రి నీ పాదముల చెంత మొరపెట్టుకొనుచుంటున్నామయ్యా. ప్రతి బిడ్డను ఆశీర్వదించి తండ్రి నీ సన్మార్గములో మేము నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.